చేయొద్దు దీనికి, అంటే రఫ్ ఎక్కువ చేయొద్దు, జస్ట్ ఒక్కటే టాకా ఇలా వేసేసుకొని దీనికి మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది, దీంట్లో మంచి లుక్ వస్తుంది దీనికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కప్స్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి వీడియో ఉంటుంది. ప్యాడెడ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనే దాని గురించి అయితే చాలా డీటెయిల్గా ఈ వీడియో ఉంటుందండి. వీడియోలో ఏంటంటే నేను సింపుల్గా అంటే బిగినర్స్ ఉంటే ఎలా వేయాలి, లేదు ప్రొఫెషనల్గా కుట్టాలి అంటే ఎలా వేసుకోవాలి, ప్యాడ్స్ ఎలా వేయాలి అనే దాని గురించి అయితే టోటల్గా నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా వీడియో అయితే రెడీ చేస్తున్నానండి. కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 34 సైజ్ కప్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏంటంటే నేనైతే ఇప్పుడు ఇది కప్స్ ఎలా వేసుకోవాలి అంటే కుట్టుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు మనకి ఈ బ్యాక్ ఈ హ్యాండ్స్ ఏం పని లేదు. ఫస్ట్ మనం దీనికి పక్కన పెట్టేస్తే ఇదిగోండి. ఫస్ట్ వచ్చేసి ఈ పీసెస్ నేను నా కటింగ్ వీడియోస్లో అయితే చెప్పినాను కదా మీకు, ఇవి వచ్చేసి మనకి 4 ఉంటాయి అన్నమాట. ఈ లైనింగ్స్ ఇదిగోండి, ఈ 4 పీసెస్ ఉంటాయి. ఇవి ఇలా 4 పీసెస్ కట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనకి 2 పీసెస్ ఉంటాయి కదా, దీనికి ఇక్కడ ఇప్పుడు 4 పీసెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 2 పీసెస్ ఉంటాయి అన్నమాట. ఈ సైడ్లో 4 పీసెస్. ఇప్పుడు చూడండి, వీటికి ఏం చేయాలి అంటే ఈ 2 పీసెస్ తీసేయాలి, ఇంకా దీంట్లో ఒక 1 పీస్ తీసేయాలి. ఇది వచ్చేసి మనకి లోపల వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే మనం ఇవి దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం దీనికి ఇది క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేయకముందే మనం ఇది క్యాన్వాస్ అనేది కటింగ్ చేసేసుకోవాలి అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనం కటింగ్ ఇది కట్ చేస్తే ఈ నెక్ అనేది మనం ఇప్పుడైతే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకవేళ ఇది లైనింగ్ దీనికి ఒరిజినల్కి జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ జాయింట్ చేయలేదనుకోండి మీరు, తర్వాత ఈ షేప్ అనేది నీట్గా రాదు. కాబట్టి ఫస్టే మనం దీనికి నెక్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని దీని పక్క నుంచే పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలాగా. దాని తర్వాత దీనికి ఒక 1 ఇంచ్ పెట్టేసుకుంటే చాలండి. ఎగ్జాక్ట్గా దీనికి కూడా లోపల సైడ్ కూడా సేమ్ సైజ్ వచ్చేలాగా కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. దాని తర్వాత ఈ ఒక్క పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ ఉంది కదా, దీనికి ఇప్పుడు మనం దీనికి ఐరన్ చేసుకొని దీనికి అతికిచ్చేసుకోవాలి అండి. ఒకవేళ ఐరన్ లేదనుకోండి మీరు దీనికి కుట్టు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కుట్టు వేసి చూపిస్తానులే అండి, ఎందుకంటే అందరి దగ్గర ఐరన్ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను కుట్టు వేసి మీకు చూపించేస్తాను దీనికి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఈ సెంటర్ ఉంది కదా, దీనికి కూడా ఈ సెంటర్ ఇలా చూసుకొని ఇక్కడ సెంటర్లో పెట్టేసేయండి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి ఒక కుట్టు వేసేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇటు సైడ్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి, ఓకేనా. ఇదిగోండి ఇది ఇటు సైడ్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఏమో కచ్చా కుట్టు కాబట్టి కొంచెం అటు అయినా ప్రాబ్లం లేదు, లోపల వెళ్ళలేదు అది. చూడండి ఇలా పెట్టేసుకొని దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకొక లైనింగ్ ఉంటుంది కదా సెంటర్ది, ఇదిగోండి ఈ లైనింగ్కి వచ్చేసి మనం దీనికి అటాచ్ చేసుకోవాలి. మంచిగా సెట్ చేసుకొని ఇక్కడి నుంచి అటాచ్ చేసేసుకోండి. ఫస్ట్ షోల్డర్, ఇది షోల్డర్ ఇక్కడి నుంచి ఇది కరెక్ట్గా అటాచ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర వెళ్ళొద్దు. ఫస్ట్ షోల్డర్ ఇది ఇప్పుడు ఇలా సెట్ అయిపోయింది అనుకోండి, ఇది మనం నెక్ కూడా కుట్టుకోవచ్చు అనమాట. అదే ఒకవేళ ఇట్లా వస్తే నెక్ ఒక్కొక్కసారి నీట్గా రాదు, కాబట్టి ఇది ఒకటి షోల్డర్ అటాచ్ చేసినాక నెక్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఏ నెక్ అయినా అలాగే చేసుకోవాలి అండి అటాచ్మెంట్ అయితే. ఎందుకంటే మనం డైరెక్ట్గా నెక్ చేయడానికి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కరెక్ట్గా రాదు. ఇంత చిన్న నెక్ డీప్ ఉంది కాబట్టి ఇది అయితే
కుట్టేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొంచెం డీప్ ఎక్కువ ఉన్నదానికి రాదనమాట, ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది. ఇదిగోండి, ఇది లైనింగ్ కింద ఇచ్చి ఇది ఒరిజినల్ పైన పెట్టి ఇలా దీనికి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ అయితే మనం ఏం చేయాలి, లైనింగ్ కింద పెట్టి అటాచ్ చేసుకోవాలి అండి. ఇది ఫస్ట్ది ఇక్కడ మనకి నెక్ దగ్గర కాబట్టి కొంచెం ఇంత మనం ఇది లైనింగ్ పైన పెట్టి ఒరిజినల్ కింద పెట్టి ఇది జాయిన్ చేసినాం అనమాట. ఇది ఎక్కువ ఉన్న కుట్లకి ఏంటంటే ఇలా చేసుకోవాలి, చాలా బెటర్ అండి. ఇలా ఏంటంటే ఇది మనకి అలవాటు అయ్యే వరకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇది ట్రాన్స్పరెంట్ ఉంటే ఇది లోపల లైనింగ్ కనిపిస్తుంది, కానీ ఇది ట్రాన్స్పరెంట్ లేదు, కనిపించట్లేదు. అందుకే ఇది కొంచెం ఇక్కడ లేపి ఇట్లా ఇట్లా చూసుకుంటూ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇది ఎందుకు ఇలా చేయాలి అంటే, ఇదిగోండి, ఇది ఎందుకు ఇలా చేయాలి అంటే ఇది మనకి బయట నుంచి మనం చూస్తే ఇది నీట్గా మనకి అటాచ్ అవుతుందా లేదా మనకి తెలుస్తుంది అనమాట. అదే ఒకవేళ మనం ఇలా పెట్టేసి ఇది లైనింగ్ జాయిన్ చేస్తే ఒక్కొక్కసారి అసలు అది సెట్ అవ్వదు అనమాట. అందుకే ఇదే మనకి పైన నుంచి అటాచ్ చేయడం అనేది కొంచెం స్టార్టింగ్లో అయితే ప్రాబ్లం అవుతుంది, కానీ అలవాటు అయిపోతే అంత ప్రాబ్లం రాదు అండి. చూడండి, కరెక్ట్గా కట్ చేసేసుకోండి దీనికి. ఇది సెంటర్ పీసెస్, ఇవి రెండు రెడీ అయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ పీసెస్ తీసుకొని దానికి కూడా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి చూడండి, ఇది కటింగ్ అయ్యి ఇలా పెట్టేసుకుంటాం కదా. కటింగ్ చేసి మనం దీనికి ఏం చేయాలి అంటే ఈ ఒక్క లైనింగ్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఫస్ట్, ఇంకొక లైనింగ్ తీసుకొని దీని కింద పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని అప్పుడు దీనికి ఇలా తీయాలి అండి. ఎందుకంటే ఇది ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుంది ఈ రెండు కూడా ఒకటే సైడ్ది రెడీ అయిపోతాయి అన్నమాట. అందుకే మనం చెక్ చేసుకోవాలి, ఇలా పెట్టేసి చెక్ చేసుకోవాలి ఈ షేప్ అనేది మనకి ఇక్కడే వస్తుందా లేదా. ఇక్కడ వస్తే ఇక్కడ రావాలి, లేదంటే ఇవి రెండు అటు సైడ్ వెళ్ళాలి. ఈ షేప్స్ అనేటివి స్ట్రేట్ ఉన్నది ఒక్క దగ్గర రావాలి. ఓకేనా, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకొని ఇది అటాచ్ చేసినారు అనుకోండి, ఎప్పటికీ మీకు ఇది రెండు ఒకటే వైపుది రెడీ అవ్వడం జరగదు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి రెండు మనకి ఇటు సైడ్ పెట్టేసి జాయింట్ అయిపోయినాయి కదా. ఇది కూడా ఇప్పుడు ఇది ఏం చేయాలి, దీనికి ఇదిగోండి ఈ పీసెస్ దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా జాయిన్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ దీనికి ఇలా కింద పెట్టేసి దీనికి వచ్చేసి ఇలా పైన పెట్టేసేయండి. ఇలా పైన పెట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనం సైడ్ డాట్ పెడతాం కదా, ఆ డాట్ వరకు ఏం చేయాలి అంటే రెండు కరెక్ట్ పెట్టి కుట్టాలి అండి. సేమ్ అంతే ఇటు సైడ్ కూడా కింద డాట్ పెడతాం కదా, అది కూడా రెండు కరెక్ట్ పెట్టి కుట్టాలి. ఈ మధ్యలో పార్ట్ వచ్చేసి కొంచెం లూజ్ వదిలేసి కుట్టాలి అన్నమాట, ఈ మధ్యలో పార్ట్. అయితే ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా పెట్టేసి ఈ కింది పార్ట్ వచ్చేసి చాలా లూజ్ వదిలి కుట్టాలి కదా. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఒక 2 to 3 inches వరకు నార్మల్గా రెండు కరెక్ట్ బట్టి కుట్టేసేయండి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి లూజ్ వదలాలి, ఈ కింది పార్ట్ అనేది మనం కొంచెం లూజ్ వదలాలి, లూజ్ వదిలి కుట్టుకోవాలి. ఇది లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఈ స్టిచెస్ కొంచెం దగ్గరగా వచ్చేస్తాయి కదా, దీనికి మంచిగా తెంపేసి పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ పైన క్లాత్ కొంచెం గుంజి లోపలిది ఇది కింద ఉంది కదా సైడ్ పీస్, అది లూజ్ వదిలి కుట్టాలి అండి. అది ఎందుకు అంటే మనం ఈ సైడ్ పీస్ కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం ఆల్రెడీ. అది ఎందుకంటే సైడ్ పీస్ ఎక్స్ట్రా ఉండి ఈ సెంటర్ పీస్ కొంచెం తక్కువ ఉంటేనే మనకి ఈ ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ ఫిట్టింగ్
చాలా నీట్గా వస్తుందండి. అందుకే మనం ఏం చేయాలి అంటే కటింగ్ అప్పుడైతే మనం ఈ పీస్ ఎలాగో కొంచెం పెద్దగా పెడతాం కాబట్టి ఆ పీస్ పెద్దగా పెట్టిన పీస్ మనం ఇక్కడ నుంచి ఇంతవరకు చాలా లూజ్ వదిలి కుట్టి సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా ఒక కుట్టు వేసుకున్నాక ఇలా చేసి మీరు సీదా నుంచి చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. చూసుకున్నాక ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి ఇంకొక కుట్టు కంటిన్యూ చేసేయండి. ఇది లోపల నుంచి డబల్ కుట్టు వేసినా ప్రాబ్లం లేదు, బయట నుంచి కూడా వేసుకోవచ్చు అండి. ఇది అంటే కొన్ని స్టిఫ్ క్లాత్స్ ఉంటాయి కదా, వీటికి మాత్రమే మీరు ఇక్కడ పైన నుంచి కుట్టు వేయాలి. ఇలా కినారి కుట్టు చూడండి, ఇలాగా నీట్గా కినారి కుట్టు వేసేసుకోండి. పైన నుంచి స్టిఫ్ ఉన్న క్లాత్కి వేసుకోవాలి అండి. ఇది నార్మల్ క్లాత్కి అవసరం ఉండదు ఈ కుట్టు అనేది. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ వచ్చేసి కూడా సేమ్ అలాగే మనం రెడీ చేయాలి. ఇది కింద పెట్టేసి ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు కరెక్ట్గా పెట్టేసుకొని దాని తర్వాత లూజ్ వదలాలి కింద పీస్కి. చూడండి ఇలాగా చాలా లూజ్ వదిలి కుట్టుకోవాలి అండి. ఎందుకంటే మనం సైడ్ పీస్ క్రాస్ పెట్టాం కాబట్టి లూజ్ వదలాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా సేమ్ వచ్చేస్తుంది ఈ ఒక 2 to 3 ఇంచెస్ వరకు. డబల్ కుట్టు వేసేసుకోండి నీట్గా. చూడండి ఇక్కడ ఒక పైన నుంచి ఒక కుట్టు వేసేసుకుంటే దీని ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇది పైన నుంచి కుట్టు వేయకపోతే ఐరన్ చేసుకోవచ్చు, ఇంకా నీట్గా ఉంటుందండి అది. కానీ కొన్ని క్లాత్స్ ఏంటంటే ఐరన్ చేస్తే కొంచెం దగ్గర వచ్చేస్తాయి అన్నమాట. ఈ క్లాత్ కూడా అలాంటిదే, అందుకే నేను ఐరన్ దీనికి ఎక్కువ యూస్ చెయ్యట్లేదన్నమాట. చూడండి ఇలా వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు సేమ్ దీనికి లైనింగ్కి కూడా ఇలాగే ఈ సైడ్ పీసెస్ జాయింట్ చేసుకోండి. చూడండి క్యాన్వాస్ ఇటు సైడ్ పెట్టినాం కదా, మనం ఇటు సైడ్ నుంచి ఇలా కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఏమైందంటే వీడియో రికార్డ్ అవుతుంది అనేసి నేను కుడుతూనే ఉన్నాను, అవ్వలేదు అది. అందుకే ఇది కుట్టి మళ్ళీ రిటర్న్ ఓపెన్ చేసినాను. మొత్తం ఏమైందంటే ఇదిగోండి, ఫస్ట్ మన ఇక్కడ వరకు వీడియో రికార్డ్ అయింది, అంటే ఇక్కడ ఈ జాయింట్ స్టార్ట్ చేసిన అక్కడ వరకే రికార్డ్ అయింది అనమాట. దీనికి కూడా ఇలా సైడ్స్ ఇలా జాయింట్ చేసేసుకోండి. ఈ క్యాన్వాస్ వచ్చేసి అటు సైడ్ ఉండాలి, ఈ జాయింట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసేయాలి. చూడండి, దాని తర్వాత వచ్చేసి ఏం చేయాలి అంటే ఇదిగోండి ఈ సెంటర్లో ఒక కచక పెట్టేసుకోండి. నెక్ దగ్గర ఇక్కడ ఒక కచక పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇదిగోండి ఈ పైపింగ్ వేసేసుకోవాలి అండి. ఈ పైపింగ్ ఎలా అంటే నావి ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఒకవేళ పైపింగ్ మీకు రెడీ చేయడానికి రాకపోతే ఆ వీడియోస్ లింక్ ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఇలా పైపింగ్ రెడీ చేసి కరెక్ట్గా ఇది టెన్షన్ మార్జిన్ పెట్టేసి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక దీనికి ఇలా కుట్టేసుకోవాలి. నెక్కి ఇలా కుట్టేసుకున్నాక ఇది సెంటర్, ఇదిగోండి ఈ సెంటర్ ఇలా పెట్టేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఇది ఇక్కడి నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేసేసుకోవాలి అండి కుట్టు. లేదా చెక్ చేసుకుంటూ మనం దీనికి సెట్ చేసుకొని కుట్టుకోవాలి అండి.
ఏంటంటే ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుందండి. నార్మల్గా అయితే ఈ నెక్స్ అవి వేయడానికి ఏంటంటే కొంచెం ప్రాబ్లం వస్తుంది అనమాట. నార్మల్గా అయితే చూడండి, నేను కూడా ఒక 6 to 7 years నుంచి ఉట్టి కటింగే చేస్తున్నాను అనమాట, స్టిచ్ అయ్యట్లేదు. ఏంటంటే ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి నేను కూర్చొని ఇది అన్నీ చూపిస్తున్నాను అనమాట. అందుకే ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటేనే మనకి గుర్తు ఉంటుంది, వస్తుంది వర్క్. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ వదిలేస్తామో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా కటింగ్లో అయినా కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకే మీరు వర్క్ చేసినా చేయకపోయినా డైలీ ఒకటి ఏదైనా కొంచెం కుడుతూ ఉండాలి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇది చూసి నేర్చుకొని కుడుతూ ఉండాలి అండి. కుట్టి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి, ఎలా కుడుతున్నారు ఏంది అనేది కూడా. చాలామంది అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఏంటంటే ఇంత కష్టపడి ఈ వీడియోస్ అన్నీ రెడీ చేస్తే మీకు యూజ్ అవుతున్నాయా లేదా, మీరు నేర్చుకుంటున్నారా లేదా, అది నాకు కూడా తెలియాలి కదండి. తెలిస్తే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. అరే మీకు కూడా యూజ్ అవుతున్నాయి కదా ఈ వీడియోస్, నేను ఇంకా మంచిగా రెడీ చేయాలి అనేసి నాకు కూడా అనిపిస్తుంది అనమాట. అందుకే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాకు. నేను చూసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు రెడీ చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి. చూడండి, ఈ రౌండ్ దగ్గర కొంచెం కచకా పెట్టేసుకోవాలి అండి. ఈ కచకా పెట్టే విధానం కూడా మీరు ఇక్కడి నుంచి ఈ రౌండ్ లోపలే దగ్గరగా కచకా పెట్టేసుకోండి. దారం కట్ అవ్వద్దు, కచకా రావాలి. ఇదిగోండి, దీనికి ఇలాగా మనకి ఇది ఇలా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా నీట్గా మనకి నెక్ వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్గా నీట్గా రౌండ్ నెక్ వస్తుంది. ఈ కచకా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లోపే పెట్టేస్తే, ఇప్పుడు దీనికి కినారీ కుట్టు వేసేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వదిలేసేయచ్చు అండి. ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తుంది నీట్గా అంటే అలా వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. లేదంటే కినారీ కుట్టు వేసుకుంటారంటే వేసేసుకోండి, ప్రాబ్లం లేదు. వేసినా ప్రాబ్లం లేదు, వేయకపోయినా దీనికి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ కప్స్ ఎలా పెట్టాలి అది కూడా చూపించేస్తాను తొందరగా. చూడండి, ఇవి వచ్చేసి కప్స్. దీనికి 34 సైజ్ కప్స్ ఉన్నాయన్నమాట. ఈ కప్స్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ దీనికి మనం ఇట్లా రివర్స్ చేసేసుకోవాలి అండి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగా ఇది రివర్స్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి సెంటర్లో. ఇది వచ్చేసి మనకి సెంటర్. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఇలా ఫోల్డ్ చేయండి. ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ సెంటర్లో ఒక మార్కింగ్ వేసేయండి ఇలాగా. ఇప్పుడు దీనికి ఈ రెండింటికి సెంటర్ వచ్చేసింది కదా. ఈ సెంటర్ దగ్గర మనం ఇప్పుడు కుట్టు వేయాలి. ఆ కుట్టు ఎలా వేయాలి అంటే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ లైనింగ్కి ఇక్కడ కచకా ఉంటుంది. మనం ఎక్కడైతే మనం ఈ కప్స్ పెట్టేది ఉంటుంది అక్కడ ఒక కచకా ఉంటుంది. అది ఎప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ పెడతాం కదా, ఈ పాయింట్ చెస్ట్ పాయింట్ దగ్గర ఆ కచకా పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా నేను చూపించేస్తాను మీకు. ఈ కచకా ఉంది కదా, ఈ కచకా తీసుకొని దీని మీద పెట్టేసి ఇలాగా, ఇదిగోండి ఇలా ఈ కచకా ఉంది కదా ఇక్కడ పెట్టేసేయండి. ఇలా పెట్టేసి దీనికి ఇలాగే పెట్టి ఇదిగోండి ఇలాగా సెంటర్ ఇలా పెట్టేసుకొని దీనికి ఒక కుట్టు ఇక్కడ జస్ట్ ఒక టాకా వేయాలి. ఎక్కువ కుట్టొద్దు దీనికి, అంటే రఫ్ ఎక్కువ చేయొద్దు, జస్ట్ ఒక్కటే టాకా ఇలా వేసేసుకొని దీనికి చూడండి ఇలా కరెక్ట్గా మనం మార్కింగ్ వేసిన దగ్గర ఈ కచకా ఇలా పెట్టేసి ఒక టాకా వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇలా వేసుకున్నాక దీనికి ఇలా ఒక్కసారి చూసుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా, ఇది కరెక్ట్ సెట్ అయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాక ఒకవేళ ఇక్కడి నుంచి కూడా కుట్టు వేసేది ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇలా కూడా కుట్టు వేసేయచ్చు, లేదంటే దీనికి ఇలా రౌండ్ కూడా కుట్టు వేయచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు బిగినర్స్ ఉన్నారనుకోండి, ఈ ఒక్క టాకా మాత్రం వేసి వదిలేసేయండి, ఇంకా ఏం చెయ్యొద్దు దీనికి మీరు. ఓకేనా? ఒకవేళ మీరు కరెక్ట్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసినారు,
కరెక్ట్గా ఈ డిస్టెన్స్ కూడా కరెక్ట్ కటింగ్ చేసినారు, ఈ చెస్ట్ పాయింట్ కూడా కరెక్ట్ తీసుకున్నారంటేనే మీరు ఈ వర్క్ చేయండి. లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బిగినర్స్కి ఈ కప్స్ కరెక్ట్ ప్లేస్లో సెట్ అవ్వవు అనమాట. వాళ్ళు ట్రయల్ చేసినాక అది కొంచెం అటు ఇటు కనిపిస్తాయి అనమాట. అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మనం ఏం చేయాలి, ఇది ఒక టాకా వేసి వదిలేసేయండి ఒకవేళ బిగినర్స్ అయితే. లేదంటే కుట్టు వేసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఈ ఒక టాకా ఉన్న వల్ల ఇది అటు ఇటు అయితే ఏం జరగదండి, దీనికి ప్రాబ్లం అయితే ఏం రాదు. అది రౌండ్ కుట్టు వేస్తేందంటే అది ఫిక్స్ అయిపోతుంది. చూడండి దీనికి కూడా సేమ్ అలాగే ఈ మార్కింగ్ దగ్గర ఇలాగా పెట్టేసి, ఈ కచకా ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టేసి దీనికి ఒక కుట్టు జస్ట్ ఒక టాకా వేసేయాలి, రఫ్ చేసేయాలి. ఇక్కడ చిన్నగా రఫ్ చేసి ఒక టాకా వేసేస్తే అది సరిపోతుంది. చూడండి ఇలాగా. మీరు ఒకవేళ మీకు పక్కా కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, లేదు కరెక్ట్గా నేను కటింగ్ చేసినాను, కరెక్ట్గా ఉంటుంది ఇది అనుకుంటే మీరు ఏం చెయ్యండి, ఇది ఇలా లోపల ఈ ఫ్యాబ్రిక్ ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని నీట్గా చూడండి, ఇలా లోపల సైడ్ ఎక్కువ ఉండాలి ఫ్యాబ్రిక్. లేదంటే కొంచెం కూడా ఇలా టైట్ అయింది అనుకోండి, బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకి కంఫర్టబుల్ ఉండదు. ఓకేనా. ఇప్పుడు చూడండి దీనికి ఇలా నీట్గా సెట్ చేసుకొని లోపల కరెక్ట్గా బట్ట పెట్టేసుకొని మనం దీనికి రౌండ్గా కుట్టు వేసేసుకుందాం. ఇలాగా ఒక కుట్టు వేసుకోవచ్చు. ఒకవేళ బిగినర్స్ అయితే ఈ కుట్టు వేయకండి, ఎందుకు అంటే తర్వాత మీకు ఇది కరెక్ట్ ప్లేస్లో సెట్ అవ్వలేదనుకోండి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. చూడండి ఇలాగా మనం దీనికి ఇలా రౌండ్ కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇంకొక విధానం ఏంటంటే డైరెక్ట్ ఈ ప్రిన్సెస్ కట్ ఈ సైడ్ జాయింట్ ఉంది కదా, దీని మీద నుంచి ఒక కుట్టు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా ప్రాబ్లం లేదు, ఇలా వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి దీనికి కూడా ఒక కుట్టు వేసేస్తాను నేను. యూట్యూబ్కి చెక్ చేయాల్సి వస్తుంది, అంటే వీడియో వస్తుందా లేదా అనేసి 2 times అలాగే ఆగిపోయిందన్నమాట వీడియో. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయాలి. అంటే చాలా కష్టపడి అయితే వీడియో రెడీ చేస్తున్నాను. అలాగే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి, మంచి కామెంట్ కూడా చేయండి ఒకటి, నాకు కూడా ఇంకా మంచిగా అనిపించి ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. చూడండి ఇది ఇలా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది, మనకి ఈ కప్స్ అనేది నీట్గా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఇలా ఇక్కడ కింద ఎలా పక్కా చేయాలి అంటే చూడండి ఇలా పెట్టేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ఏంటంటే దీని లెంత్ చాలా ఎక్కువ ఉందండి, అందుకే ఇలా అనిపిస్తుంది. ఇది నార్మల్గా అయితే చాలా మంచి లుక్ వస్తుంది ఈ కప్స్ వేస్తే. చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి. దీని లెంత్ ఎక్కువ ఉంది చాలా. ఇప్పుడు చూడండి ఇది కింద ఎలా పక్కా చేయాలి అంటే ఇప్పుడు దీనికి కింద కూడా మనకి పైపింగ్ వేసేది ఉందన్నమాట. కింద కూడా స్ట్రేట్గా పైపింగ్ వేసేసుకోవాలి అండి. కింద కూడా మనం మొత్తం లోడింగ్ చేసుకోవచ్చు అండి, హెవింగ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం పర్ఫెక్ట్గా నీట్గా లోడింగ్ వస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్గా కూడా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. లోడింగ్ చేసేసుకుంటే హెవింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు మనకి. చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా ఒక కుట్టు వేసేసుకొని దీనికి ఏం చేయాలి అంటే ఇది నార్మల్గా అయితే
ఇలా ఉంది కదా, ఇదిగోండి ఇలా ఉంది. దీనికి ఏం చేయాలి, రివర్స్ తీసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ నుంచి ఇలా రివర్స్ తీసుకొని ఈ సెంటర్ కూడా ఒకసారి ఇక్కడ ఒక చిన్న కచకా పెట్టుకోండి, లేదంటే మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా. దీనికి ఇది సెంటర్, దీనికి ఇది సెంటర్. ఇదిగోండి ఇలా ఉంది కదా ఇది. దీనికి ఇలా రివర్స్ తీసేసుకోండి. రివర్స్ తీసుకొని ఇది సెంటర్ కరెక్ట్ చూసుకొని ఇక్కడ ఇదిగోండి ఇలా సెంటర్ కరెక్ట్ చూసుకొని ఒక కుట్టు వస్తుంది ఇక్కడ నుంచి. చూడండి ఈ కుట్టు వేసినాం కదా, ఇలా పెట్టేసి దీనికి ఇలా, ఇది అర్థమైంది కదా, ఇదిగోండి ఇలా ఉంది కదా, దీనికి ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే మనకి ఇక్కడ కింద వైపు కూడా మనకి ఇది నీట్గా వచ్చేస్తుంది. అసలు ఈ బ్లౌజ్ ఈ సైజుని బట్టి లెంత్ ఇంత ఉండదండి, కానీ కస్టమర్కి రిక్వైర్మెంట్ కాబట్టి మనం ఇంకా దీనికి ఏం చెయ్యలేము, లెంత్ ఇంత పెట్టాల్సి వస్తుంది. నేను నార్మల్గా అయితే అసలు ఇంత లెంత్ పెట్టాను బ్లౌజ్కి. ఏంటంటే మెజర్మెంట్ని బట్టి కూడా మనం లెంత్ చూసుకోవాలి. అని కస్టమర్కి కావాలంట, ఎక్కువ లెంత్ కావాలి అంట, ఓకే పెట్టవచ్చు. అంటే ఎవరికి కావాలి అంటే వాళ్ళకి మనం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం రెడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అందుకే మనం దీనికి అయితే నేను ఇంత లెంత్ పెడుతున్నాను. నార్మల్గా అయితే ఇంత లెంత్ ఉండదు ఈ సైజ్కి. చూడండి ఇలా ఒక కుట్టు వేసుకున్నాక దీనికి ఈ సైడ్స్ కూడా నీట్గా కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు. అదే కుట్టు ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రంట్ అండ్ మొత్తం రెడీ అయిపోయింది. అసలు దీనికి ఐరన్ కూడా మనం ఇంకా చెయ్యలేదు. చూడండి చాలా నీట్గా ఫినిషింగ్తోనే మనం ఇది రెడీ చేసినాం అనమాట. ఒకవేళ ఐరన్ చేస్తే ఇది మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది, దీంట్లో మంచి లుక్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా సెలెక్ట్ చేసి పెట్టండి. ఏంటంటే అది చేసి పెడితే ఏంటంటే నేను ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ వేయంగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయండి. ఓకేనా ఫ్రెండ్? ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి వాల్యుబుల్ అండ్ నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.